హెడ్లైన్స్ చూస్తేవి. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం ఒకసారి. బీసీ రిజర్వేషన్లు వద్దు, 42% రిజర్వేషన్లు పెట్టడం వల్ల బీసీలకు నష్టం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకట్లా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు బీసీ రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశం లేదు, ఇచ్చే అవకాశమే లేదు. మొన్న బండి సంజయ్ మాట్లాడుతూ ఏమన్నాడు, 42%లో 10% ముస్లింలకు పోతా ఉంది, ఆ 10% తీసేయండి మేము ఒప్పుకుంటాం అని చెప్పేసి అన్నారు. సేమ్ అదే మాటని ఇలా మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏం మాట్లాడిండో మన డీటెయిల్స్గా చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దీనివల్ల బీసీలకు మేలు కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని కుండబద్దలు కొట్టారు. బీసీలకు రిజర్వేషన్ల పేరుతో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 42% రిజర్వేషన్లు అసలు బీసీలకు న్యాయమే జరగదు, దీనివల్ల నిజమైన బీసీలు నష్టపోతారు, 10% ఈ బీసీ రిజర్వేషన్లు కూడా ముస్లింలు పొందుతున్నారని చెప్పేసి ఆయన చేసిన ఎంఐఎం పార్టీకి ఎవరైతే అసదుద్దీను, అక్బరుద్దీను, కాంగ్రెస్లో ఉన్నటువంటి మైనార్టీ నేతలు షబ్బీర్ అలీ, అజారుద్దీను, ఫిరోజ్ ఖాన్ ఇట్లాంటి వాళ్ళకే లాభం చేకూర్చేలా కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లను పంచాయతీ పెట్టింది ముందల. ఇట్లాంటివన్నీ కూడా కావు, బీసీలను మభ్యపెట్టి బీసీలకు ఒక కళ్ళకు కనిపించకుండా ఒక పొర లాంటిది కలిపి బీసీలను మభ్యపెట్టి ఇది చేస్తూ ఉందని చెప్పేసి ఆయన ఒక ఎలిగేషన్ పెడతా ఉన్నాడు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ముస్లింలకు బీసీఈ కింద 4% రిజర్వేషన్లు కల్పించినప్పుడు హైకోర్టు ఆ రిజర్వేషన్లు చెల్లవని చెప్పేసి 2 సార్లు తీర్పిచ్చిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. నిబంధనలకు విరుద్ధంగా ఆ తీర్పు మీద స్టే తీసుకొచ్చి 4% రిజర్వేషన్ అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అది సరిపోదన్నట్టుగా ఇప్పుడు మరో 4% కాస్త 10% పెంచి బీసీలకు అన్యాయం, బీసీలకు రావాల్సిన కోటాని ఉద్యోగాల్లో కావచ్చు, విద్యలో కావచ్చు, రాజకీయ అవకాశాల్లో కావచ్చు అవి ముస్లింలకు మళ్ళిస్తుందని చెప్పేసి బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు ఆయన మాట్లాడుతూ ఇదన్నట్టుగా 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతా ఉంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయం. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాయని కూడా పచ్చి అబద్ధాలు. ఈ మధ్యనే డిపిఆర్ కేంద్రానికి వచ్చింది. అసలు రేవంత్ రెడ్డికి మెట్రో 2 మీద ఫేజ్ 2 మీద అవగాహన కూడా లేదు, అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. కాకపోతే కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తున్నా కూడా బదనాం చేస్తుంది కేంద్రాన్ని అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ అంటే ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎట్టి పరిస్థితిలో బీజేపీ చేసే ఉద్దేశం లేదని చెప్తుంది. చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొన్న బండి సంజయ్ మాట్లాడిన మాటలు కావచ్చు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడిన మాటలు కావచ్చు, ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలే కావచ్చు. అంటే ఇవన్నీ బట్టి చూస్తే బీసీ రిజర్వేషన్లు కేంద్రం నుంచి ఆమోదం పొందే ఛాన్సే లేదు. మరోవైపు ఆయన రామచంద్రరావు అంటాడు, ఏమంటాడు, మేము పార్టీ నుండి అమలు చేస్తాం ఇక్కడ అన్నాడు. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42% మేము అమలు చేస్తామని చెప్పేసి అన్నాడు. అంటే చట్టపరంగా ఇస్తేందుకు బీజేపీ సిద్ధంగా లేదు, చట్టపరంగా ఇస్తేందుకు బీజేపీ సిద్ధంగా లేదు అనేది చాలా క్లియర్గా అంటే వీళ్ళ వ్యాఖ్యలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బీసీలపై కాంగ్రెస్కు ప్రేమ ఉంటే పొన్నం లేదా మహేష్ను సీఎం చేయాలంటే మీకు ప్రేమ ఉంటే 42% ఇవ్వండి అని చెప్పేసి బీసీలు అడుగుతున్నారు. ఇవాళ దాన్ని చట్టపరంగా చేయాలంటే చట్టబద్ధం తేరట, కానీ పార్టీ పరంగా ఇస్తారంట. పార్టీ పరంగా ఇస్తే అది చట్టబద్ధత ఎట్లయితుంది ఏమన్నాడు. ఇంకా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున బీసీలకు 42% సీట్లు కేటాయిస్తామని 100% 70% ఇచ్చినా తప్పలేదు పార్టీ పరంగా, ఎందుకంటే మెజార్టీగా ఉన్నది వాళ్ళే కాబట్టి. చట్టబద్ధంగా 42% ఇవ్వాలని చెప్పేసి బీసీలు అడుగుతూ ఉన్నారు. 42% సీట్లు కేటాయిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. బీజేపీలో బీసీలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. నేను కూడా బీసీనే, బీసీ అంటే బ్రాహ్మణ కమ్యూనిటీనే అని చెప్పేసి ఆయనలోని చమత్కారాన్ని ప్రదర్శించుతూ బీసీ అంటే బ్రాహ్మణ కమ్యూనిటీ కాస్తారు, బ్యాక్వర్డ్ క్లాస్. మీరు కొత్త అర్థాన్ని చెప్తున్నారు. బీసీ అంటే బి అంటే బ్రాహ్మణ, సి అంటే కమ్యూనిటీ అని చెప్పేసి. బీసీ అంటే బ్రాహ్మణ కమ్యూనిటీ కాదు, బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడిన తరగతులు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా, సామాజికంగా వాళ్ళు ఎన్నో రకాలు అంటే నిచ్చెన మెట్ల కుల వ్యవస్థల వెనుకబడిన తరగతులని బీసీలు అంటారు. బ్రాహ్మణ కమ్యూనిటీని బీసీలు అనరు. కొత్త అర్థాలు తెచ్చి ఈ బీసీ అనేదాన్ని మెల్లగా డైవర్షన్ చేసి పక్కకు దోషేయాలని చూస్తున్నారు. పార్టీ పరంగా ఇస్తుందట.
పార్టీ పరంగా ఇవ్వాల్సిందే. మీ పార్టీలో ఏవో లేకుంటే వాళ్ళకే ఇవ్వండి, రాష్ట్రంలో ఏ జనాభా లేకుంటే వాళ్ళకే ఇవ్వండి. నేను కొత్తగా చెప్పేది ఏముంది, అందరూ పార్టీ పరంగా ఇస్తే అసలు బీసీలు అనేటోళ్ళే ఉండకపో. ఆ రోజు నుంచి కూడా ఆయన నుంచి సోయలేదు. ఆ రోజు నుంచి బీసీలోకి ఇట్టనే పార్టీ పరంగా ఇస్తే ఇలా బీసీలు అనేది ఉండకపోవు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఉండకపోవు. అందరూ అన్ని రకాలుగా రాజకీయంగా అవకాశాలు వస్తే ప్రభుత్వంలో బీసీలను కూడా భాగస్వామ్యం చేసి ఉంటే ఈరోజు వాళ్ళు కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వాళ్ళు కూడా మంచి హోదాలో ఉండేవాళ్ళు. అసలు ఈ రిజర్వేషన్ల పంచాయతీ వచ్చేది కాదు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తాను, ప్రభుత్వం పేదల ఇండ్లను ఆలయాలను కూల్చుతున్నదని, ఇలాగే చేస్తే ప్రజలు ప్రభుత్వాన్ని కూల్చుతారని చెప్పేసి ఆయన హెచ్చరించినాడు. మీరు మసీదులు కూలుస్తారు, ఇల్లు పేదల ఇల్లు కూలుస్తారు, తేడా ఏముంది? తాను అధ్యక్షుడిగా వచ్చి 18 రోజులే అయ్యిందని, అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ళుంది. ఈ సమయంలో పార్టీలో చేరికలు ఉంటాయి. రోహిత్ వేముల కేసులో బట్టి విక్రమార్క తనపై తప్పుడు ఆరోపణలు చేసిండు, దీనిపై చట్టపరంగా పోరాడతా అన్నాడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి చాలామంది అభ్యర్థులు ఆసక్తి చూపిస్తున్నారు. గోషమాల్ సమస్య ఎప్పటికీ ఉంటుంది, రాజాసింగ్ ఇష్యూ జాతీయ నాయకత్వం పరిధిలోది, దాని గురించి నేను ఏం స్పందించనని చెప్పేసి మాట్లాడిండు. దాంతోపాటే రాహుల్ గాంధీకి గాయత్రి మంత్రం వచ్చా అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేసింది. నేను పార్టీ కార్యవర్గ విస్తరణకు చాలా ఒత్తిళ్లు వస్తున్నాయి, కాంగ్రెస్ మాదిరిగా జంబో టీం ఉండదని చెప్పేసి ఆయన అన్నాడు. అధిష్టానం చెప్పినట్టు కార్యవర్గం ఉంటుంది, పార్టీ పదవి కోసం పోటీ పడొద్దని చెప్పేసి నేతలకు కూడా ఆయన సూచించింది. పోస్ట్ వచ్చినంత మాత్రాన పెద్దోళ్ళు కాదు, పోస్ట్ రానంత మాత్రాన చిన్నోళ్ళు కాదు. గత 5 ఏళ్ళుగా నాకు పార్టీ పదవి ఏది లేదు, అయినప్పటికీ కూడా పార్టీ కోసం పనిచేసిన రాష్ట్ర అధ్యక్షుని ఆయన అని చెప్పేసి ఆయన గుర్తు చేసిండు. దాంతోపాటే ఇంకో కామెంట్ చేసిండు ఒక ఎద్దేవా, రేవంత్ రెడ్డికి భాస్కర్ అవార్డు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడిండు. ఆయన రేవంత్ రెడ్డికి భాస్కర్ అవార్డు ఇవ్వాలి, ఆయన అద్భుతంగా ఇది చేస్తూ ఉన్నాడు, పరిపాలన చేస్తున్నాడు, అద్భుతంగా నటిస్తూ ఉన్నాడు. ఆస్కార్ అవార్డు అంటే ఇక సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఇస్తారు కాబట్టి రాజకీయాల్లో ఉన్నందుకు రేవంత్ రెడ్డికి భాస్కర్ అవార్డు ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక ఇది చేసిండు. దాంతోపాటే రాహుల్ గాంధీ ఒక పార్సీ వ్యక్తి, వాళ్ళ తల్లి ఒక క్యాథలిక్, అసలు రాహుల్ గాంధీ సంధ్యావందనం చేస్తాడా, ఆయన ఏ క్యాస్టు, ఆయనకు గాయత్రి మంత్రం వస్తుందా అని చెప్పేసి కూడా రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఒక సంచలన కామెంట్లు చేసిండు. ఇక దేశాన్ని పరిపాలించాలన్నా లేదు ఒక పార్టీని నడిపించాలన్నా ప్రజల సమస్యలు తెలిస్తే చాలు, సమాజానికి ఏం అవసరమో అవగాహన ఉంటే చాలు. ఒక చట్టాన్ని ఇంగ్లీష్లో ఉంటే, హిందీలో ఉంటే, ఏదో భాషలో ఉంటే చదివి అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసగలిగే సత్తా ఉంటే చాలు. రాహుల్ గాంధీకైనా కావచ్చు, మోడీకైనా కావచ్చు, అమిత్ షాకైనా కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, రేవంత్ రెడ్డికైనా కావచ్చు, కేటీఆర్కి ఇంకెవరికైనా కావచ్చు. గాయత్రి మంత్రం వస్తుందా, గవర్నమెంట్ స్పెల్లింగ్ వస్తుందా అనేది కాదు, పరిపాలన చేసే ఆలోచన, ప్రజలకు సమర్థవంతంగా సమస్యలు పరిష్కరించి మంచి పరిపాలన అందజేసే దాని ఏమంటారు కెపాసిటీ ఉంటే సరిపోతుంది. కానీ గాయత్రి మంత్రం వస్తే ఇదవుతుందా? మరి బీసీలకు చాలామంది గాయత్రి మంత్రం చాలా శ్లోకాలు, భాగవత మహాభారత శ్లోకాలు చదివేటన్నారు. మరి ఈ బీసీలకు 42% రిజర్వేషన్లు అట్లా ఇయ్యారు, మీరు పార్టీ పరంగా ఇస్తామంటారు. ఇట్లాంటి అసలు ప్రజలు మాట్లాడుకుంటున్న దాని గురించి కాకుండా ఇట్లా డైవర్టులు చేసి కామెంట్స్ చేసి ఇది చేయడం కరెక్ట్ కాదు. రామచంద్రరావు గారు